అందరికీ నమస్కారం అని చెప్పే. నాకు ఫస్ట్ అయితే అక్షరాలు రావు, ఏబిసిలు రావు. నాకు ఇప్పుడు టీచర్లు వచ్చాక అన్ని వచ్చాయి. అంతే నాకు ఫస్ట్ అక్షరాలు రావు, మన టీచర్ వచ్చాక నాకు అన్ని వచ్చాయి. కాబట్టి మా సారు చంద్రబాబు సారు మా టీచర్ బాగా చెప్తారు కాబట్టి మా అందరికి వచ్చాయి. కాబట్టి మా టీచర్కి మా సార్కి మాకైతే పిల్లల వల్ల ఏ ఇబ్బంది లేదు. స్టడీస్ కూడా చాలా బాగున్నాయి. అందరికి ఏంటంటే మీరు ఇచ్చిన మాట కూడా అలానే ఉంది. పిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. స్టడీస్ ఇంకా బాగుంది. ఇంకా ఇంతకు ముందు అయితే 4 నెలల ముందు అయితే మాత్రం పిల్లలకి అసలు ఏమి వచ్చేవి కాదు. స్టడీస్లో అయితే ఏమి వచ్చేవి కాదు. అందరూ కూడా ఫుడ్ మీద కంప్లీట్ ఇచ్చేవారు. నేను మాత్రం స్టడీస్ మీద ఇచ్చేవారు. ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది. చాలా స్టడీస్ కూడా చాలా బాగుంది. మీరు వచ్చిన తర్వాత మాత్రం పిల్లలు బాగానే చదువుతారు, బాగానే ఉన్నది. 6 ఉన్నారు పిల్లలు మాత్రంగా చాలా బాగుంది. మీరు వచ్చిన తర్వాత స్కూల్ కూడా ఇలా ఉంటుంది అని మేము అసలు అనుకోలేదు మేడం. బాగానే చేస్తాను, బాగానే చెప్తాను. ఫస్ట్ మా చిన్న అబ్బాయిని జాయిన్ చేస్తామంటే వాళ్ళకి అక్షరం ముక్క కూడా రాదు, మాకు తెలియదు. ఇంతకుముందు మేము కంప్లైంట్ చేస్తాం టీచర్స్ మీద. అలాగని భోజనాలు కూడా సరిగ్గా కాదు, ఫుడ్ కూడా బాగా లేకపోతే కంప్లైంట్ చేసినా వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకా మీరు వచ్చిందంటే అంతా పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది. పెద్ద అబ్బాయి ఎక్కడ మా ఊర్లో చదివితే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాను కూడా. ఇప్పుడు పర్లేదు, స్టడీ అంతా బాగుంది. ఫుడ్ కూడా బాగానే ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలు. బాగా చదువుతుంది టీచర్. అప్పుడైతే కొంచెం చదువు వచ్చేది కానీ నేను చెప్పుకోవాలి ఇంటి దగ్గర. ఏం చెప్పారంటే మ్యాథ్స్ అవన్నీ చెప్పేవాళ్ళు టీచర్. ఇప్పుడు చెప్పక తనంతలో తాను చేసుకుంటుంది. ఇప్పుడు ఫుడ్ బాగానే ఉంది. అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి ఇప్పుడు ఇన్ఫెక్షన్ సమస్య కూడా లేదు టీచర్. బాగానే ఉంది ఇక్కడ వచ్చింది. మనోజ్ అయితే చాలా అల్లరి, అసలు ఏం చదివేవాడు కాదు. ఇంటి దగ్గర కూడా చాలా కంప్లైంట్స్ వచ్చేవి. ఇప్పుడు మేడం సార్లు అందరూ వచ్చాక ఇప్పుడైతే చాలా బాగుంది. ఆడు బాగా చదువుతున్నాడు, శ్లోకాలు కూడా బాగా చెప్తున్నాడు, రాయడం కూడా బాగా కొంచెం డెవలప్ అవుతున్నాడు. అలాగా స్కూల్ కూడా ఇప్పుడు చాలా బాగుంది. మేడం కూడా పర్వాలేదు. మేడంకి రావడమే కొంచెం ఇదంతా బాగుందని మా ఫీలింగ్. ఒకప్పుడు ఈ స్కూల్లో మా పాప జాయిన్ చేయడం చాలా నచ్చింది, కాల్ చేశాను. కానీ ఇప్పుడు చాలా బాగా చెప్తుంటారు, పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తారు, పిల్లలకు కూడా బాగా చూసుకుంటుంటారు. పిల్లలకు కూడా చదువు అంటే మా పాప బాగా చదువుతుంది. ఒకప్పుడు స్కూల్ నాకు నచ్చేదే కాదు, ఎందుకు జాయిన్ చేసి అనిపించింది నాకు. కానీ ఇప్పుడు చాలా బాగా డెవలప్మెంట్ అయింది. నాకు చాలా బాగా నచ్చింది స్కూల్. ఇప్పుడు అయితే అది గవర్నమెంట్ స్కూల్ చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు నాకు నచ్చింది కాదు ఈ స్కూల్ అంటే, ఎందుకు జాయిన్ చేశాను మా పాప అనిపించింది. ఒకప్పుడు టీచర్స్ సార్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చింది స్కూల్. మా పాప చాలా బాగా చదువుతుంది కూడా. ఇక్కడ బాగా డెవలప్మెంట్ అయింది మా పాప. డిసిప్లిన్ కూడా బాగా వచ్చు మా పాప. ఒకప్పుడు చదువుతుంది మా పాప అసలు. ఇప్పుడు చాలా బాగా చదువుకుంటుంది మా పాప. నాకు చాలా బాగా నచ్చింది కూడా స్కూల్. థ్యాంక్ యూ టీచర్. నమస్కారం. 4th క్లాస్ నుంచి మేడం దగ్గర తెలుగు వచ్చేది కాదు పాపకి అసలు. ఇప్పుడు తెలుగు వచ్చు, మ్యాథ్స్ మొత్తం అన్నీ. కానీ ఇప్పుడు సైలెంట్గానే ఉంటుంది. ఆన్లైన్లోని మేడం కూడా చాలా ఇష్టం. ఉషా మేడం అంటే మా పాపకి ఇష్టం. అంటే ఆవిడ ఎక్కడుంటే అక్కడికే తీసుకెళ్ళి ఆమె ఇదంతా మా హారికి కూడా ఇష్టము. ఆవిడ బాగా నేర్పిస్తారు, ఆవిడన్నీ చెప్తారు అని ఆ నమ్మకం బట్టి ఆ స్టడీ బాగుంటుందని మేడం దగ్గర చేసాము.